నెల్లూరులో రౌడీ షీటర్స్ ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్యేలపై హత్యాయత్నం అంటూ కేసులు నమోదవుతున్నాయని, శ్రీకాంత్ పెరోల్ విషయం నుంచి బయటపడడానికి కోటంరెడ్డి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. నిన్నటి నుంచి సరే ఈ మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి జరగటం లేదు, కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి. ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం అని ఒకటి కోవూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం అని ఒకటి, నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద. అంటే ఈ కేసులో ఎవరు నిరికించాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం లేదు. ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినో ఒకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది. కాబట్టి రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్నారు. నేను అనుకుంటున్నా రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ 1 ర్యాంకింగ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది. రూరల్ ఎమ్మెల్యే ఏమి లేదు, నీతి నియమాలు ఏమి అవసరం లేదు. అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలు వ్యవహారాలు నడపడం, వీటికి సంబంధించి ఎవరోనంటే ఈరోజు నేను అడుగుతున్నా, నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం? ఇన్ని హత్యలు ఎప్పుడన్నా నెల్లూరులో జరిగాయా? గత ప్రభుత్వంలో ఏదైనా హత్యలు జరిగాయా? ఈరోజు నిద్ర లేస్తే పత్రిక తీయాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడ ఎవరిని చంపేశారో తెలియటం లేదు. ఏ రోజైనా పేపర్ తెరిస్తే రక్తసిక్తం తప్ప ఏ రోజైనా సరే ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లాలో చూసామా?